మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శృంగేరి జగద్గురు భారతి తీర్థ మహాసన్నిధానం వారి అనుగ్రహంతో ప్రారంభమైన చతుర్వేద పారాయణ సహిత సంపూర్ణ రామాయణ మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు జరిగాయి. నరసరావుపేట వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన జక్కేపల్లి జగన్నాథ శాస్త్రి ఆధ్వర్యంలో సూర్య నమస్కార అరుణ పారాయణం నిర్వహించినట్లుగా వేద పండితులు బాచిమంచి భరద్వాజ శర్మ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పారాయణాన్ని తిలకించగా చిన్నారులు భక్తి శ్రద్ధలతో రామకోటి రాశారు. ఈ నెల 11వ తేదీన సాయంత్రం ముప్పవరపు సింహాచల శాస్త్రిచే హరికథ గానాన్ని ఏర్పాటు చేశామని, 12వ తేదీన యజ్ఞం ముగింపు సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవం, అన్న వితరణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. గొబ్బూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు విశేషంగా భక్తుల సంకల్పం మేరకు మా గ్రామంలో సంపూర్ణ చతుర్వేద పారాయణ సహిత సంపూర్ణ రామాయణ మహాయజ్ఞాన్ని సుమారుగా 17 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం 27వ తారీఖు కార్యక్రమం ప్రారంభం చేశాము. ఇప్పటికి 13 రోజులు జరుగుతున్నది ఈ కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమం అంతర్భాగంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క ప్రీతిగా సూర్య నమస్కారాలు కూడా బ్రహ్మశ్రీ వేదమూర్తులు జక్కేపల్లి జగన్నాథన్ శర్మ గారు వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అట్లాగే 11వ తారీఖు గురువారం సాయంత్రం బ్రహ్మశ్రీ వేదమూర్తులు ప్రఖ్యాత హరికథ విద్వాంసులు ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిచే 11వ తారీఖు సాయంత్రం రోజున విశేషంగా హరికథ గానం కూడా సంకల్పించి ఉన్నాము. వారు కూడా వస్తానని చెప్పారు. ఆ రోజు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారు చెప్పేటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని కూడా అందరూ విని తరించవలసిందిగా ప్రార్థన. అట్లాగే 12వ తారీఖు శుక్రవారం రోజున ఈ కార్యక్రమం మొత్తం పూర్తి అయ్యే రోజు, ఆ రోజు స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవము, మధ్యాహ్నము అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉన్నది. కాబట్టి భక్తాదులు రామభక్తులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాల్లో అన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి రామానుగ్రహాన్ని, గురుదేవుల అనుగ్రహాన్ని కూడా పొందుతారని ప్రార్థిస్తూ ఉన్నాం.